హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, అందరూ పిండి వంటలు స్టార్ట్ చేశారా? అంతేకాదండోయ్, మనమంతా ఇల్లంతా క్లీన్ చేస్తారు కదా సంక్రాంతి వస్తే. మా ఆంధ్ర సైడ్ అయితే ప్రతి ఒక్కరు జనవరి ఫస్ట్ లోపల అందరూ ఇల్లు క్లీన్ చేస్తారండి సంక్రాంతి వచ్చేసరికి. మీరు చేశారా లేదా? మేమైతే అన్నీ చేసేసాము. అరిసెలు కూడా స్టార్ట్ చేసామండి. ఒకటే పిండితో రెండు రకాల అరిసెలు ఎలా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. ఈ అరిసెలు అయితే చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి మా వేలో అయితే ట్రై చేయండి. మేమైతే ఎక్కువ చేసాం కాబట్టి ఇలా ఒక నలుగురు మనుషులైతే కావాల్సి వస్తుంది. అదే మీకు తక్కువ అయితే ఓ ఇద్దరు ముగ్గురితోటి సరిపోతుందండి. ఇవైతే ఒక నెల వరకు అయితే నిలవ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. అంత సూపర్ టేస్టీగా ఉంటాయి. 2-3 మంత్స్ వరకు కూడా నిలవ ఉంటాయి. అస్సలు పాడు కావండి, అంత బాగుంటాయి. దానికోసం ముందు రోజు పొద్దున్నే ఒక 8-9 లోపల మీకు ఎన్ని కేజీలు బియ్యం కావాలనుకుంటే అన్ని కేజీల బియ్యాన్ని బాగా నానపోయండి. నానపోసి అంటే ఈరోజు నానపోస్తే పక్క రోజు అరిసెలు చేయాలన్నమాట. సో ఇది తడిపిండితోటి, తడిపిండి అంటే మీరే ముద్దగా ఉండదు, పిండి అనేది పొడిగానే ఉంటుంది పిండి అనేది. కాకపోతే ముందు రోజు నానపోసి ఆ రోజు మొత్తం వదిలేయాలండి. వదిలేసి పక్క రోజు బియ్యాన్ని నీళ్ళ నుంచి సపరేట్ చేసేసి నీళ్లు లేకుండా బాగా ఒక క్లాత్లో వడకట్టినట్టు చేసేసి ఆ బియ్యాన్ని పిండి పట్టించుకొని రావాలి. పిండి పట్టించుకొని రావడం ఆలస్యం, ఈ లోపల మీరు బెల్లాన్ని అంతా కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని 1 కేజీ బెల్లంకి 4 గద్దల బియ్యం పడతాయండి. 4 గద్దలు అంటే కేజీ కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది బియ్యము. సో లేదు అంటే కొద్దిగా బెల్లం తక్కువ అంటే కేజీలో కొద్దిగా తక్కువ పక్కన పెట్టారు అంటే సరిపోతుంది. అట్లా కేజీ బియ్యానికి మీకు తగ్గట్టుగా వేసుకోండి, తీపికి తగ్గట్టుగా సరిపోతుంది. ముందుగా కొట్టిన బెల్లాన్ని కొద్దిగా అంటే 2 జగ్గులు వాటర్ మాత్రమే పోయండి. ఇది మేము 4 కేజీల బెల్లము, 4 కేజీల కంటే ఎక్కువే ఉందండి మా బెల్లము. సో అందుకోసం అని చెప్పి మేము ఇలా చేస్తున్నాము. సో మీరు ముందుగానే కొద్దిగా అంటే బెల్లం కరగాలి కాబట్టి నీళ్ళు పోసుకొని ఇట్లాగా అనేసి దాన్ని మొత్తం బెల్లాన్ని వాటర్ అంటే మామూలుగా బెల్లం కరిగాక దానిలో ఏమైనా నలకలు అవి ఉంటాయి కదా, సో అందుకోసం ఒకసారి తేరు కొట్టండి. తేరు కొట్టేసి ఆ బౌల్ని కడిగేసి మళ్ళీ చూడండి పెరుగు మీద పెట్టి పొంగు రాకుండా ఇలా తెడ్డుతోటి కలుపుతూ ఉండాలి. కలిపాక చూడండి పాకము అట్లా నీళ్ళ మీద ప్లేట్లో వేసుకున్నారు అంటే ఇట్లా వచ్చింది అంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టు. అలా ముద్దగా రావాలి. ముద్దగా వస్తే ఇంకా తర్వాత చూడండి బియ్య పిండిని పోసుకుంటూ తెడ్డుతో కలబెట్టుకుంటూ ఉండాలండి. చూసారా ఎంత ఈజీగా ఈ అరిసెలు అనేది చేయొచ్చో. మేము ఒక 5 కేజీల వరకు చేసాం కాబట్టి ఇలా ఎక్కువ మంది పడుతుంది. అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో పెట్టి మేమైతే ఒక అద్దడి పైనే వేసామండి. అద్దడి పైనే వేసాం ఎందుకంటే మాది 5 కేజీలు బెల్లం అన్నాను కదా, సో అందుకోసమని కొద్దిగా ఎక్కువ పడుతుంది. మీరు 1 కేజీలకైతే ఒక సగం ఒక కొబ్బరి మొత్తం సరిపోతుందండి, ఒక కొబ్బరి చిప్ప మొత్తం సరిపోతుంది. సో అట్లా వేసుకోండి. తురుమైనా వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది 5 కేజీలు కాబట్టి ఇలా అంతమంది సపోర్ట్ తోటి ఇలా గెలుకుతున్నారు అరిసెల్ని, పిండిని. ఇది పాకర పిండి అని కూడా అంటారండి. చూడండి చూపించిన విధంగా మంచిగా అలా తెడ్డుగట్టుతో ఇలా అన్నప్పుడు చేయాలి. తర్వాత మొత్తం ఆ పిండి అనేది కొద్దిగా జారుడుగా ఉండాలి, ఎక్కువ గట్టి పడకూడదు. జారుడుగా ఉన్నప్పుడు నెయ్యి కానీ నూనె కానీ ఇలా పొయ్యి మీదనే పోసుకోవాలి. పోసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంక పొయ్యి మీద నుంచి దించేయడమే. చూడండి నెయ్యి మొత్తం బాగా పోసినాం. పోసాక కూడా ఒక్కసారి బాగా కలిపెట్టాలి. బాగా కలిపెడితేనే ఆ పిండి మొత్తానికి అనేది నెయ్యి పీలుస్తుంది కొద్దిగా పిండి అనేది. నెయ్యి కానీ నూనె ఏది మీకు ఇది ఉంటే అది పోసుకోవచ్చండి. నూనెైనా పోసుకోవచ్చు. నూనెైనా పోసుకొని ఇలా చూడండి చూపించిన విధంగా బాగా కలిపెట్టాలి. కలిపెట్టేసి కింద దించి పెట్టుకొని చుట్టూరు గీకాలండి. ఎందుకంటే అదంతా ఎండిపోకుండా మంచిగా గీకేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక కాగితం ఉంటుంది కదా, కాగితం మీద నూనె పూసుకోవాలి. నూనె పూసుకొని ఒక చిన్న డీస్లేకి పిండి తీసుకుని ఒక చిన్న స్పూన్ తోటి చిన్న ముద్దలుగా వేయాలండి. చూడండి చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని ఆ తర్వాత నేను 2 రకాలు అన్నాను కదా, ఫస్ట్ మేము కొబ్బరి వడలు చేస్తున్నామండి. కొబ్బరి వడలు అంటే ఇలాగా చెక్కలు అంటారు కదా, చెక్కలతోటి తట్టే అవసరం ఏం లేదు. జస్ట్ వేసేసి నూనెలో నుంచి తీసేయడమే. 2 పక్కల బాగా కాలాక చూడండి చూపించిన విధంగా వదులుకోవాలి. అలా ఒకటి తేలొచ్చాక ఇంకొకటి వదులుకోవాలండి, లేకపోతే 2 అతుక్కుపోతాయి. ఇలాగ చూపించిన విధంగా లేస్ వచ్చాక దాన్ని ఊరికే మామూలుగా చూడండి చూపించిన విధంగా తీసేసుకోవడమే గరిటెతోటి. ఆ గరిటెతోటి తీసేసుకుంటే సరిపోతుంది. సో అంత సింపుల్గా ఈజీగా ఈ కొబ్బరిడలు అనేది చేసుకోవచ్చు. కొబ్బరిడలకి జస్ట్ దేవేసుకోవడమేనండి, ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవడమే. అవేమి ఎక్కువ నూనె కూడా పీలవండి. మీకు
తెలుస్తుంది. లాస్ట్‌లో పట్టుకున్నారు అంటే మీకు మంచిగా తెలుస్తుంది. అసలు నూనె కూడా ఎక్కువ పీలవు. మీకు అలా కనిపిస్తుంది అంతే నూనె. చూడండి చూపించిన విధంగా మంచిగా ఒక్కొక్కటి దేవేసుకోవడమే. లేకపోతే 2, 2 అట్లాగా దేవేసుకోవడమే. చూడండి ఒకటి తేలొచ్చాక ఇంకొకటి వేసుకుంటూ ఇలాగ సింపుల్‌గా ఈజీగా ఈ కొబ్బరి వడలనేది చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇదే పిండితోటి అరిసెలు కూడా చేసుకుంటామండి మనము. వీటికైతే కొబ్బరిడలు అంటే హోల్ పెడతారు మధ్యలో. మధ్యలో హోల్ పెట్టి ఇలాగ సింపుల్‌గా చేస్తారు. ఇవి నమలడానికి చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటది. అసలు మధ్యలో అయితే చాలా అంటే చాలా బావుంటది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోస్‌ని షేర్ చేయండి. చూడండి ఇది అరిసెలు అని చెప్పాను కదా! అరిసెలు అంటే హోల్ పెట్టము. ఇట్లాగా పేపర్ మీద మామూలుగా మరీ థిక్‌గా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఇలాగ చేసుకోవాలండి అరిసెలు. చేసుకొని వాటిని కూడా ఆయిల్‌లో వదిలేసుకుంటూ ఉండాలి. వదిలేసుకొని ఇవి అరిసెలు పలకలు అంటారు. వాటితోటి ఒక దాని మీద పెట్టి ఇంకొకటి ఒత్తుకోవడమే. మీ దగ్గర ఇవి లేకపోతే బయటకు తీసి ఒక గిన్నె మీద ఇంకొకటి పెట్టేసి అరిసె పెట్టి మధ్యలో ఒత్తుకోవచ్చండి. చాలా సింపుల్‌గా. తర్వాత ఒరిగిడ్లు ఇలా పెట్టేసుకోవాలి. ఒరిగిడ్లు లేకపోతే పేపర్స్ పెట్టి పేపర్స్ మీదనే పెట్టుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో